నా పేరు భావన. ఏం జరిగిందమ్మా 25వ తారీఖు? ఏం జరిగింది? ఎవరిని కొట్టారు? 25 నైటు పిల్లలు తగాదాడుకున్నారు. పిల్లల తగాదాడుకుంటూ ఏంటి అని అడగడానికి వెళ్తే అదే మర్డర్ కేసు కింద లెక్కేసి పెట్టేశారు కేసు. వాళ్ళు కేసు పెట్టారని మేము ఎస్టీ ఎస్సీ కేసు పెట్టాము. అటు పెడితే మా కేసు ఫైల్ చేశారు, వాళ్ళ కేసు కూడా ఫైల్ చేశారు. అరెస్ట్ చేయడానికి మా ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళని యాక్షన్లోకి తీసుకోవాలి, మమ్మల్ని యాక్షన్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే ఎలా అంటే తెల్లవారుజామున 3:30కి ఇంటికి వచ్చారు. ఇంటికాడికి వచ్చి గేట్ ఎవరు వచ్చారని మా అమ్మమ్మ గారు తలుపు తీశారు. మా అమ్మమ్మ గారు తలుపు తీస్తే ఇంకా ఆ పరినే లేడీ కానిస్టేబుల్స్ లేడీ అందరూ వచ్చేసారు. లోపల రూమ్ దాకా వచ్చారు, జెంట్స్ కూడా వచ్చేసారు. రూమ్ దాకా వచ్చి ఆమె డ్రాగ్ చేసి ఎక్కడ దాకా మెట్లు దాకా. మమ్మీ ఏమనలేదు సార్, మేము జస్ట్ శారీ మార్చుకొని వచ్చేస్తాం అన్నారు. దానికి కూడా టైం ఇవ్వకుండా డ్రాగ్ చేసి లోపలికి వేసేసారు. మాకు మా నాన్న లేరు, మాకుంది మా అమ్మ సపోర్ట్ ఒక్కటే. అయితే ఇంక మేము మా అమ్మ కోసమే మేము ఉంటున్నాం, అంటే ఈ ఊర్లో మా అమ్మ ఉంది కాబట్టి మేము ఉంటున్నాం. ఇంకా అలా డ్రాగ్ చేసి లోపల వేసారు. ఇంకా మేము ఎంత బతిమాన్నా ఆపలేదు, కారు లాగిచ్చేసారు. అడిగాము, మా అమ్మ కూడా ఏం రాని అంటలేదు. వస్తాను శారీ మార్చుకొనే వస్తారంటే లేదు అని సిఐ గారు తీసుకెళ్ళండి అని లోపల తీసుకెళ్తే ఆయన కారు లోపల తీసుకెళ్ళినప్పుడు ఆమె కాలు కూడా కొంచెం ఇంజూర్ అయినట్టు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా డ్రాగ్ చేసేటప్పుడు డోర్ వేసి ఇంకా తీసుకెళ్ళిపోయారు. అలానే మా మావయ్య గారిని అలా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. మా అత్తగారిని అందరిని అందరం మేము జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాం. కేసు అలా ఫైల్ చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం చేసింది. అంటే అది ఎలా ప్రచారం చేశారంటే మా అమ్మ మీద ట్రోల్స్ చేశారు. అంటే పాకిస్తాన్ మా అమ్మకి సపోర్ట్ చేసినట్టు ట్రోల్ చేశారు. అంటే దానికి దీనికి ఎటువంటి లింక్ లేదు కదా. ఇక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఇంకొకటి. అక్కడ జరిగింది ఒకటి, మాకు చెప్పింది ఇంకొకటి. అంటే మేమేమి ఇతర దేశానికి, మన దేశంలో మనం చూసుకుంటాం కాబట్టి ఇతర దేశానికి ఎందుకు వెళ్తాం మనం? అలా ట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు మాకుంది మా అమ్మ ఒకటే, ఇంక మేము ఎలా ఉండాలి?